శ్రీ సత్య న్యూస్ ప్రేక్షక దేవుళ్లకు ఆపరేటర్లకు ప్రకటనదారులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను పద్మావతి. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాకారులతో సంగీత విభావరి నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాకారులు తమ ఆటపాటలతో నూతన సంవత్సర వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర వేడుకలో టీడీపీ కార్యాలయం కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పర్యవేక్షించారు. జేబులు జాగ్రత్త, జేబులు కొట్టే వాళ్ళు వచ్చారు, జేబులు జాగ్రత్త ఉంచుకోండి. మురించి ఉడికించి ముడిలోకి రానంటే, ఊరించి ఉడికించి ముడిలోకి రానంటే, ఊగిందే నీ నడుము తడిగా ఆగిపోతుంటే, టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామికి పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వారు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కట్ చేసి జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుని సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. మంత్రిని పలువురు జిల్లా అధికారులు, నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సార్ అలా నుంచండి సార్. ఓకే ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే मैडम फोटो सर एक फोटो साइड
అన్నా మీరు కొద్ది వెనక్కి జరగండి అది ఇక్కడ చూడండి అందరూ ఒకసారి చూడాలి రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఐఓసీ దగ్గర దామచర్ల సత్య క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను సత్య కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. దామచర్ల సత్యను టీడీపీ నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఓకే వినోద్ కన్నీ న్యూస్ కాదు మాకే మాకేం చేస్తాం దారి ఉండాలి కొంచెం చూడండి థ్యాంక్ యూ బాబా ఇక్కడ ఎందుకు కట్టాను సరే ఏం చేద్దాం నూతన సంవత్సర వేడుకలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నివాసంలో ఘనంగా జరిగాయి. ఉదయం నుండి పలువురు అధికారులు, ప్రముఖులు ఎంపీ మాగుంటను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సరే చూడరా ఈ కెమెరా కొంచెం బుక్ ఓకే తెలియాలి కదా అందరికీ అనుభవం ఉండేవాడు కూడా అంత ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ బెల్లం సత్యనారాయణ, ఆల్డా మాజీ చైర్మన్ కుప్పార్ రంగనాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర కేకును రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, జనసేన నాయకులు కంది రవిశంకర్, జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, మాగుంట అభిమానులు, టీడీపీ నాయకుల సమక్షంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని నలుమూల నుండి టీడీపీ కార్యకర్తలు, మాగుంట అభిమానులు శ్రీనివాసులరెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గత 33 సంవత్సరాలుగా మాగుంట కుటుంబంతో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జిల్లా అభివృద్ధి చేస్తున్న కృషితో పాటు కార్యకర్తలతో మమేకమవుతున్న తీరును కొనియాడారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీపతి ప్రకాష్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ కండే శ్రీనివాసరావు, వీరశేఖర్, సేనారెడ్డి, చెరుకు రాజలక్ష్మి, నజీర్, దివి రమేష్, హనుమారెడ్డి, విసి రెడ్డి, కార్పొరేటర్ గోపి, కుమారస్వామి, దొరుగుమల్లి, ఎంపీపీ బెల్లం నిర్మల తదితరులు పాల్గొన్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనందరం ప్రతి సంవత్సరం ఇక్కడ మాగుంట శ్రీనన్న నాయకత్వంలో మనందరం ఇక్కడ కలవటం జరుగుతుంది. అందరం ఒకటే కోరుకునేది, ఆయన ప్రతి ఒక్కరూ బాగుండాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, ఆర్థికంగా ఉండాలా, సుఖ సంతోషాలతో ఉండాలని ఎప్పుడూ కోరుకునే వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే మనందరినీ ఒక ఆయన నాయకత్వంలో ఏ రకంగా మంచిగా ప్రతి ఒక్కరిని గౌరవించడం, వాళ్ళందరితోటి ఏ రకంగా ఉండాలనేది వాళ్ళ కుటుంబం నుంచి ఎంతోమంది నాయకులు నేర్చుకున్నారు. ఒక రాజకీయ నాయకుడికి సంతృప్తిగా పబ్లిక్లో స్వేచ్ఛగా ఆయన దగ్గరకు వచ్చి ఏ బాధ అయినా సరే చెప్పుకునే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మాగుంట శ్రీనన్న అనేది మనం గర్వంగా చెప్పగలం. మన జిల్లాలో ఉన్న ప్రజానికం ఎవరైనా సరే ఆయన పేరు పెట్టి పిలవగల ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మాగుంట శ్రీనన్న అనేది కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి. ఎప్పుడు వారి నాయకత్వంలో మనందరం బాగుండాలని, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, ఆరోగ్యకరంగా, ఎంతో సంతోషంతో మన ప్రజలందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, పెద్దలందరికీ, నా స్నేహితులకి, మాగుంట అభిమానులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఒంగోలు ప్రజల్ని అత్యధికంగా గౌరవించేటటువంటి వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆయన పిలిచి ఏ పార్టీతో కూడా సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయాలు చేస్తూ ఈరోజు ఇన్ని సంవత్సరాలుగా ఒంగోలులో గెలుస్తూ వచ్చినటువంటి వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో 2024 కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పట్టి ఒక హిస్టారికల్ ఇయర్గా 2024 చేశారు. అలాగే 2025 కూడా ప్రకాశం జిల్లా అభివృద్ధి పథంలో ఒక హిస్టారికల్ జిల్లాగా ఈ జిల్లా మారబోతుంది. ఎందుకంటే మనకున్నటువంటి నాయకులు అంతటి సమర్థులు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే జనార్దన్ గారు అందరూ కలిసి కూడా ఒంగోలు నియోజకవర్గాన్ని, అలాగే జిల్లా నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పదంలో నడపాలని ఈ జనవరి 1 ఈ 2025 అనేది మన 9 టోటల్తో మనం ముందుకు వస్తున్నాం. అంటే శుభ సూచకం. ఈ సంవత్సరం ఈ కొత్త మాగుంట గారి కుటుంబం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. ఎవరికంటే ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు ఉన్న ప్రజలకి మంచినీళ్ళు లేనప్పుడు మంచినీళ్ళు దాతలాగా ఆ రోజు మంచినీళ్ళు తీసుకొచ్చి మనకి పోసింది మా మాగుంట కుటుంబం అండి. ఈ మాగుంట కుటుంబం అనే వ్యక్తి ఒక బ్రాండ్ అండి. ఈ బ్రాండ్ అనేది మన జీవితంలో మన పిల్లలు కానీ వాళ్ళు కానీ ఎవరు మర్చిపోలేరు. ఈ అందరు పెద్దలు అందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ప్రేమగా ఆప్యాయతగా పిలుస్తారండి, ఎంతో ఆప్యాయతగా చూస్తారు. ఈ అన్నిటికంటే మనకు తెలియంది ఒకటి అండి, మాగుంట కుటుంబం గారి గురించి, మాగుంట గురించి, శ్రీనివాసరెడ్డి గారి గురించి మెయిన్గా ఢిల్లీలో ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంగా చూస్తారండి. ఏ మినిస్టర్ అయినా ఎవరైనా సరే, ప్రధానమంత్రితో సహా, నెక్స్ట్ స్పీకర్తో సహా ప్రతి ఒక్కళ్ళు మాగుంట గారిని ఎంతో అభిమానంగా, ప్రేమగా, ఎంత ఆప్యాయత చూస్తారంటే మనందరికీ మాగుంట గారు పక్క మీద అర్థం కావట్లేదు. కానీ అక్కడ ఉండే పొజిషన్ చూస్తే మనందరూ చాలా భయపడతాం. అంత ప్రేమగా చూస్తారండి. ఆయనకు ఉన్న విలువ, గౌరవం అది. ఆ మాగుంట కుటుంబానికి మనం ఎప్పుడూ ఆ గౌరవంగా మనం అందరం ఆ విధేయగా ఉండాలని చెప్పి నా కోరిక. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్నం చూస్తే క్యాలెండర్ మారే కొంది యంగ్ అయిపోతా ఉన్నాడు. ఎప్పుడు ఆ ఓపిక డే 1 పరిచయం అయినప్పుడు అదే చిరునవ్వు, ఇప్పుడు కూడా 71 వచ్చినా కానీ అదే స్మైల్తో, అదే ఎనర్జీతో పనిచేయడం
ఇలాంటి గొప్ప నాయకుడు మన ప్రకాశం జిల్లాకు రావడం చాలా అదృష్టం. ఇప్పుడే చెప్తా ఉన్నా కనుక కనీసం ఈసారి అన్నపత్రే కన్నా మనం 70 mm సైజ్ నుంచి 30 mm రావాలి కదా, ఎందుకంటే స్పేస్లో మనం ముగ్గురు పడతారు ఇక్కడ. కాబట్టి అందరం ఢిల్లీ ఏ పార్టీలో ఉన్నా ఢిల్లీ పోతే అన్నోళ్ళ ఇంటికి వెళ్ళి ఒక కప్పు కాఫీ తాగి సరదాగా ఒక ½ an hour స్పెండ్ చేస్తే మైండ్ కూడా ఏ బాధ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఆయన ఎప్పుడు ఇదే ఆనందంతో ఈ ప్రకాశం జిల్లాకి ఆయన హయాంలోనే వెలుగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తయి మళ్ళీ ఒంగోలు పార్లమెంట్ అంటే మాగుంట గారి బ్రాండ్గా ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక కోఆర్డినేషన్తో కూడా జరగడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం. అది పదవులు అనేది చాలా వరకు ఇంకా రావాల్సింది సీఎం గారు చెప్పడం బట్టి 10,000 మందికి కూడా ఈ 2025వ సంవత్సరంలో పదవులు కూడా ఇవ్వబోతున్నాం అనేది చాలా సంతోషకరమైన విషయం. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసినప్పుడు అదొక్కటే గుర్తింపు. ఒక పదవి అనేది వచ్చినప్పుడు దానికి ఆ కష్టపడిన దానికి గుర్తింపు కూడా ఉంటుందనేది చూస్తున్నాం. ఈ సంవత్సరంలో ఈ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మనం చెప్పినట్టు మన సోదరులు దామచర్ల సత్య గారు వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎంతో ప్రాముఖ్యం. ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చేదానికి ప్రతి ఒక్కరూ కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అంటే సాగునీరు, తాగునీరు అనేది చాలా ప్రాంతాలకు అది ఉపయోగపడుతూ వస్తుంది. అందుకే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నదుల అనుసంధానం అనేది గోదావరి నుంచి పెన్నా వరకు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అది. వారు ఢిల్లీలో మాకు కూడా దాని గురించి వివరించి చెప్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి అనేది కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. ఈ 2025వ సంవత్సరంలో అందరూ మన సోదరుడు దామచర్ల సత్య గారు ఉన్నారు, నొకసారి బాలాజీ గారు ఉన్నారు, లంకా దినకర్ గారు ఉన్నారు. అందరూ వేరు వేరు చైర్మన్లుగా ఉండబట్టి మన జిల్లాకి ఎక్కువగా కూడా నిధులు తీసుకొచ్చే దాని వరకు వారందరూ కూడా గట్టిగా కూడా కృషి చేస్తారనే నమ్మకం నాకున్నది. ఈరోజు మనం అనుకున్నట్టుగా కూడా ఈ ఎన్నికలు జరిగాయి, అందరూ ప్రశాంతంగా జరుగుతున్నారు. ఈ కొత్త సంవత్సరం కూడా కేకులు కట్ చేయవలసిందిగా ప్రీతం నాయకులు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు, ఒంగోలు తెలుగుదేశం పార్టీ నగర కమిటీ బాబు కేక్ తీసుకెళ్ళడం వచ్చి బాబు సార్ అడిపక్క ఎవరు రావద్దండి, అందరూ ఎడం పక్క రావాలి, ఎవరు అడిపక్క రావద్దు ప్లీజ్. సెల్ఫీలు అడ్రావాలి కింద దగ్గర ఇదెవరు రావద్దండి ప్లీజ్, ఇదెవరు రావద్దు. హౌసింగ్ కూర్చోండి ప్లీజ్. నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరు రవి నేతృత్వంలో నూతన సంవత్సర వేడుకలు కార్యక్రమాలు నిర్వహించారు. నూతన సంవత్సర వేడుకలలో జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యతో కలిసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను చుండూరి రవి బూచేపల్లి వెంకయ్యతో కలిసి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కట్ చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు.
పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయాన్ని సుందరంగా అలంకరించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్, లీగల్ సెల్ కమిటీ కన్వీనర్ నగరకంటి శ్రీనివాసరావు, ధర్నాసి హరిబాబు, కోమట్ల సామిరెడ్డి, రాష్ట్ర నాయకులు కాకుమాన్ రాజశేఖర్, కుప్పం ప్రసాద్, ఆళ్ల రవీంద్రనాథ్ రెడ్డి, కొత్తపట్నం మండల నాయకులు విఆర్సి రెడ్డి, కార్పొరేటర్ ప్రవీణ్, ఇమ్రాన్, వెన్నపోస కుమారి, వెన్నపోస వెంకటేశ్వర రెడ్డి, బడుగు ఇందిరా, మీరావళి, భూమిరెడ్డి అరుణ, ప్రమీల, సూర్య, రాజేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మొట్టమొదటిసారి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఇంత చక్కగా మంచి ఆహ్లాదకర వాతావరణంలో, ఒక పండగ వాతావరణంలో నేను చైర్మన్ అయిన తర్వాత, పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ సెలబ్రేషన్ చేసుకుని నిజంగా సంతోషంగా ఉంది. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు, మేము అంతా కలిసి పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేస్తుంటాం. ప్రకాశం జిల్లా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా చదువుకున్న పిల్లలందరూ, యువతలందరూ బాగా ఉండి మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. 25 సంవత్సరం సకాలంలో వర్షాలు పడి రైతులందరూ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. నూతన సంవత్సరంలో పార్టీని బలోపేతం చేసేందుకు అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు కార్యకర్తలను సంసిద్ధం చేస్తున్నట్లు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ కార్యాలయంలో ఆయన శ్రీ సత్య న్యూస్తో మాట్లాడారు. నూతన సంవత్సరం సందర్భంగా వైసీపీ శ్రేణులకు, ప్రజలకు రవిబాబు శుభాకాంక్షలు తెలిపారు. అధికార పార్టీ విధానాలను, చేస్తున్న మోసాలపై ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తల్లో మనోధైర్యం నింపుతూ పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేస్తామని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజానీకానికి, ఒంగోలు నియోజకవర్గ ప్రజానీకానికి, వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ సంవత్సరం ప్రజలందరికీ మేలు జరగాలని, భగవంతుడి ఆశీస్సులతోటి, సుఖ సంతోషాలతోటి, సిరి సంపదలతోటి తొలతోగాలని మనసారా కోరుకుంటూ మీ రవిబాబు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ వాళ్ళ మీద ఒత్తిడి పెంచి ప్రజలకు మేలు జరిగే విధంగా మేము ప్లాన్ చేస్తాం. మా పార్టీ కూడా చాలా చైతన్యంగా ఉంది. ప్రజలు ఇప్పటికే మదన పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక చెప్పిన మాటలన్నీ అబద్ధాలైనాయని, పొరపాటు పడి ఓటేసామనే భావంతో ప్రజలు ఉన్నారు. మేము మాత్రం ఒత్తిడి చేసి వాళ్ళ పథకాలు ఇచ్చే వరకు ఒత్తిడి పెంచి వాళ్ళ చేత ప్రజలకు మేలు జరిగే విధంగా పనిచేపిస్తాం. వాళ్ళు ఫెయిల్ అయితే మేము ఎండగడతాం. మా పార్టీ బలమైన పార్టీ. ఇది జగనన్న మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి వారసత్వంగా వచ్చిన ఈ పార్టీ చైతన్యం ఎక్కువగా ఉన్నారు. ప్రజలు ఎక్కువ, కార్యకర్తలు ఎక్కువ మంది. ఆ స్ఫూర్తితోటి మేము ముందుకెళ్తా ఉన్నాం. కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉన్నాయి. ఈ
వైఎస్ఆర్ పార్టీ మరింత గట్టిపడి రాబోయే ఎన్నికల్లో విజయం దిశగా వెళ్తుందని దానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తాం. సత్య న్యూస్ ప్రేక్షకులకి మరియు ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒంగోలు నగరంలోని 16వ డివిజన్లో నూతన సంవత్సరం సందర్భంగా జనసేన నాయకులు నూతన సంవత్సర వేడుకలలో పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, జిల్లా నాయకులు కంది రవిశంకర్ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జనసేన నాయకులు నాగిశెట్టి బ్రహ్మయ్య నాయుడు, డివిజన్ అధ్యక్షులు ఆలూరి శ్రీహరి, ఉపాధ్యక్షులు కర్రి శ్రీకాంత్, కార్పొరేటర్ నాగభూషణం, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన 16వ వార్డు డివిజన్ సంబంధించిన ప్రతి ఒక్కళ్ళకి, జనసేన కార్యకర్తలకి, వచ్చిన పెద్దలందరికీ, మీ అందరికీ ఒక్కసారి విష్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. అన్న చేది పవన్ కళ్యాణ్ గారు సూచించిన సమాధానం ఈరోజు తిరిగి వస్తుంది మనకి. ఏంది అనగా, ఈరోజు పంచాయతీరాజు దాంట్లో ఉన్న ఎన్నో రోడ్లకి నాంది పలికారు. పాత గవర్నమెంట్లో ఉన్న రోడ్లు లేక ఎన్నో ఇబ్బంది పడ్డాం మనం. ఈ కూటమి ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకెళ్తుందండి. ప్రతి ఒక్కళ్ళు అందరూ బాగుండాలని చెప్పి ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారు యాక్చువల్లీ లాస్ట్ 3 days బ్యాక్ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ మంత్ నుంచి 14 రోజులు ప్రతి నెల తిరగాలని చెప్పి, కూటమి ప్రతి జిల్లాలో తిరగాలని చెప్పి, తిరుగుతానని చెప్పి, అందరిని పలకరిస్తానని చెప్పి, పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆలోచన కార్యాచరణ మొత్తం ముందుకు తీసుకెళ్తున్నారండి. ఈరోజు ఈ కూటమిలో కలిసి ఉండటం వలన అందరూ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట మీద, ఒక పద్ధతి మీద నడుస్తున్నారు. ఇలాంటి విధానాన్ని చూసి చాలామంది ఓర్చుకోలేకపోతున్నారు. ఎప్పుడు కలిసి ఉండటం వలన అట్లే మనం కూడా ఈ డివిజన్లో కూడా నాగభూషణ్ గారితో అందరూ మీరు కలిసి ఉండాలి, మీతో పాటు ఆ నాగభూషణ్ గారు కలిసి ఉండాలి, అది నా కోరిక. ఆంధ్ర రాష్ట్రంలోనే కాక మన నియోజకవర్గానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం అనేది మర్చిపోలేనటువంటి సంవత్సరం. కొమ్ములు తిరిగినటువంటి రాజకీయ నాయకుల్ని కూడా, మాకు తిరుగులేదు అని చెప్పుకునేటటువంటి రాజకీయ నాయకుల్ని కూడా ప్రజలు తన ఓటుతో ఇళ్ళకి పంపించి, కనీసం ఈరోజు ఎక్కడుండారో కూడా రాష్ట్రంలో ఆ నాయకులు తెలియనటువంటి పరిస్థితులు తెచ్చినటువంటి సంవత్సరం 2024వ సంవత్సరం. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు. 5 ఏళ్ళు ఓటేసినందుకు 5 ఏళ్ళు ఎంతో విసిగిపోయి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలనని ఇంటికి పంపించాలి అని చెప్పేసి ప్రజల తరపునటువంటి ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఏదైతే 2024 ఈ సంవత్సరం మనకి విజయంతో మనం ముందుకెళ్తున్నాము, 2025వ సంవత్సరం కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి చేస్తూ మన నియోజకవర్గం, ముఖ్యంగా మన నియోజకవర్గం, మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి కూడా, రైల్వే పాస్ బ్రిడ్జి ఎప్పటి నుంచో ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీ గారు చొరవ తీసుకొని, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇక్కడ రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అంటే 2025 మనకి శుభదినాలని కూడా మనం. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్ధా అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ను సిద్ధా రాఘవరావు దంపతులు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, సిద్ధా అభిమానులు పాల్గొని శాలువాలతో, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు.
చంద్ర అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా 2024 సంవత్సరం పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలోకి మనం ఈరోజు ఎంటర్ కావటం జరిగింది. రాష్ట్ర ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజలకి అందరూ కూడా భగవంతుడు ఆయురాగ్యాలు ప్రసాదించాలని, ఈ సంవత్సరం అన్ని విధాలు కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సరం అట్లానే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాం. ఈరోజు 2024 అయిపోయి 25లో అడుగుపెట్టాము. ఈ సంవత్సరం అంతా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు, సకల సౌభాగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ. గిద్దలూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రజలకు, కార్యకర్తలకు, కూటమి నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచే నియోజకవర్గంలోని 6 మండలాల నుంచి కార్యకర్తలు భారీగా తరలి రావడంతో కార్యాలయం వద్ద కార్యకర్తలతో కిక్కిరిసిపోయింది. కూటమి ప్రభుత్వం కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కొత్త సంవత్సరంలో గిద్దలూరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ భారీ కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజలు, వివిధ అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దయచేసి భోజనం చేసి వెళ్ళాలండి. మేడం గారు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దయచేసి వచ్చిన వారందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా. కొంచెం ఎరుక్కుంటారు, అందరూ వస్తారు. సరిగ్గా కొంచెం అందరూ వస్తారు, మిగతా సార్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.
2025 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒంగోలు జూబెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో ఉదయకాల ఆరాధన కార్యక్రమం నిర్వహించారు. పాస్టర్ డీజే అగస్టిన్ వాక్య సందేశం అందజేశారు. నిజంగా కష్టంలో నిజంగా కూడా ఎన్జిఓ హోమ్ అనే వెంటనే కార్యక్రమంలో జేఎంబీ కమిటీ సభ్యులు సుమతి, పవిత్రన్, జాన్ ఆశీర్వాదం, ఎజ్రా, వినయ్ కుమార్, కె సత్యకుమారి, గ్లాడిస్టన్, జె జాన్సన్, ఆర్ ప్రమోద్, పర్సు ప్రసాద్, కొల్లం శ్రీలత, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. సంఘమంతటికి మనం చేయాలి. ఈ కార్యక్రమం ఉన్న పరిస్థితుల్లో నేను ప్రతి డెసిషన్ పాస్టర్ గారి ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకున్నాం. కాలం 2 భాగాలుగా విభజించబడింది కాబట్టి క్రీస్తు శకం 2025 సంవత్సరం యేసుప్రభు అన్నాడే త్వరగా వస్తున్నాడు. ఆయన వచ్చే టైం అయింది. 2వ రాకడలో మొదటి రాకడ ఆయన కన్య మరియమ్మ గర్భంలో ఇప్పుడు మహారాజుగా రాబోతున్నాడు. బైబిల్లో ఉందంతా కూడా. బైబిలు 3000 భాషల్లో తర్జుమా చేశారు. అన్ని భాషల్లో, తెలుగులో కూడా ఒక ఇంగ్లాండ్ దొర తెలుగు నేర్చుకొని తర్జుమా చేశాడు. కాబట్టి బైబిల్లో ప్రభు రాకడ గురించి ప్రకటన గ్రంథములో నేను త్వరగా వస్తున్నాను 3 సార్లు చెప్పాడు యేసు ప్రభు. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఎదురు చూస్తున్నారు. మీరు కూడా యేసయ్య నమ్మండి, విశ్వసించండి. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఏ మార్పునైతే నువ్వు ఆశిస్తున్నావో అది నీ నుంచే ప్రారంభించు, అది ఈ రోజే మొదలుపెట్టు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.